మీరకు నిరతము చేసిన రహస్యంలో అన్ని నీకు రహస్యంలో. ఏం చెప్తున్నారంటే గురువే దైవం మనకు కొలిచిన గురు సేవలు చేయుచున్న గురు కృప కలుగును. గురు కృప కలిగినప్పుడే గురువే చెప్పుచుండు పరమ రహస్యంలో. అంటే ఎప్పుడైతే మనము గురుదేవుని ఒక దైవంగా ఎప్పుడైతే మనం భావిస్తామో గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వర వీటికన్నిటికీ అదైన పరిపూర్ణ పరబ్రహ్మమే ఈ గురువే. ఎప్పుడు ఆయన్ని కొలిసి ఆయన సేవలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆ గురువుకి కరుణ కలగద్ది. ఆ గురువుకి కరుణ కలిగినప్పుడే పరమ రహస్యాలన్నీ ఇది నా గురుసేవ చేస్తున్నారు వీటికి ప్రతి రహస్యాలన్నీ చెప్పి ఆ శిశువుని నా అంతటా చేసుకోవాలని ఆ గురు కరుణ కలగద్ది. అయితే గురువు ఆజ్ఞ మేరకుండా గురు సేవ చేస్తూ గురువు ఆజ్ఞ మేరకుండా ఉంటే నిరతము గురు సేవలోనే ఉన్న వాళ్ళకి ఆ పరిపూర్ణుడై ఉంటారు ఆ శిశువుడు వాడు. ఎందుకంటే ఎప్పుడు గురు సేవలోనే ఉన్నారు కాబట్టి గురువు ఆజ్ఞ మేరకుండా ఉంటున్నారు కాబట్టి శిశువుడు కూడా పరిపూర్ణుడు అవుతాడు. ఎప్పుడు అవుతాడు? గురువు చెప్పిన పరమ గోప్యమును ఇన్ని తరించి ఆ గురు సేవలో ఎప్పుడైతే నిలిచి ఉంటాడో వాడు మన శిశువుడు కూడా పరిపూర్ణుడై ఉంటాడని ఈ యొక్క ధర్మార్థం చెప్తుంది. కాబట్టి అందులో కూడా ఈ విధంగా కానీ మన సేవలు చేసుకుంటే గురువు దగ్గర చేరిన దానికి మన గురువు వాక్యం మీద కదా నిలబడి గురువు చెప్పిన సూచన ద్వారా విచారించు గురు ద్వారా ఏమైతే చెప్పినాడో ఆ నడక గురువే నడకల్లో నడుస్తున్నాడో ఆ నడకలో మనవ నడిచినప్పుడు మనవ పరిపూర్ణమవుతామని ఒక ధర్మార్థం చెప్తుంది. అందుకే జగనమ్మలో ప్రభాకములను పట్టుడని సాధువులిచ్చను నల్లకుండు వారులు జననం ఇప్పుడు బోధ మీద ఎదగదా ఎత్తి జనకష్టాలేమా ఇతోటి నా నీకు మీన చెప్పేటి నీవు నీవుదము వల్ల మనకు దొరకదమ్మి ప్రేమ ఎత్తికదా ఎత్తి ధనశ్రేష్టాలేమా అని కంగారు. ఈ కంగారు ఏం చెప్తుందంటే మనం ఒక జనన మనలో ప్రవాహంలో ఉన్నామని ఇప్పుడు నాకెందుకు లేవని నల్లకుంటూ వాళ్ళకి జనయించినప్పుడు ప్రేమ అంటే ఈ బోధ మనం ఎప్పుడైతే వినాలని మనకు మనసు వచ్చినప్పుడు ఇలాంటి మహాత్ములు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు వచ్చారు ఆయన చెప్తున్నారు చెప్పింది మనం విని ఆయన 4 వాక్యాలు చెప్పిన ఒక వాక్యం అయినా మనం విని దాని మీద మనసు వెళ్తే మనకి సరిపోతుంది. కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వచ్చిన అశ్రద్ధ చేసి మనం ఏది వినకుండా ఉంటే ఆయన పోయిన తర్వాత మళ్ళీ మన బోధ ఎవరు చెప్తారో అప్పుడు మళ్ళీ ఎవరి కోసమో ఎత్తుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా గురువు వచ్చి చెప్తున్నారు బోధ చెప్పినప్పుడు మనం వినాలి విని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఆయన 4 మాటలు చెప్పినా ఒక మాట అయినా మనం ఆచరణలో పెట్టుకొని ఇవి చదివించాలి. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇప్పుడు మళ్ళీ మనకు కావాలంటే బోధ మాత్రం అప్పుడు ఎవరికి రాదు. అప్పుడు అందుకని అప్పుడు ఎక్కడికి దోషం అనమాట. అందుకని గురువులు ఇలాంటి మహత్తులు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కడ చెప్తున్నారు ఏ విషయం చెప్తున్నారు మనసు ఇక్కడ పెట్టుకొని ఎవరైతే ఆలోచించి ఆ మనసును దృఢం చేసుకోవాలి చెప్పింది దృఢం చేసుకొని ఎవరైతే వింటుంటారో వాళ్ళకి జనించు అప్పుడు వాళ్ళకి ఒక